हम लोग चलो ओके। ओ भाई 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 लैंडस्लाइड हुआ आगे? नहीं, डबलिंग जैम टोटल जाम जाम जाम। तो फाइनली మనం जाने दो भाई, ये चूते अरे అట్లనే నన్ను అని సిమెంట్ శ్రీకాంత్ అను ఇప్పటివరకు నేను ఇంట్రొడక్షన్ ఎవరు తీయలేదు. ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకున్నా, బట్ రైట్ టైంలో ఇంట్రొడక్షన్ ఇస్తే సరిపోదని ఈరోజు ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఈరోజు మేము అమృత్సర్ నుంచి వెళ్తున్నాము శ్రీనగర్కి. సో శ్రీనగర్ వెళ్ళేటప్పుడు మా రైడర్స్ అందరి గురించి మీకు ఇంట్రొడక్షన్ చెప్తాను. రవి ఫస్ట్ మెంబర్, లదాఖ్ ట్రిప్లో ఇంట్రెస్ట్ చూపించిన ఫస్ట్ మెంబర్. బట్ రవి ఇప్పటివరకు ఎలాంటి లాంగ్ రైడ్ చేయలేదు. 100-200 కిలోమీటర్ రైడ్ చేశాడు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, న్యూ రైడర్. తర్వాత రవి పిలియన్ దత్తు జస్ట్ రీసెంట్లీ న్యూ బైక్ ఉన్నాడు. సో దత్తుకున్న అలాంటి ఏం ఎక్స్పీరియన్స్ లేదు. సెకండరీ శ్రీకాంత్. సో శ్రీకాంత్ రైడ్ చేశాడు FZ 149cc మీద, లైక్ హైదరాబాద్ టు చెన్నై, లేకపోతే హైదరాబాద్ టు 400-500 కిలోమీటర్ రైడ్ చేశాడు. ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ లాంగ్ రైడ్ ఇలాంటి పెద్ద రైడ్స్ ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు. అండ్ సోలోగానే వస్తున్నాడు వాడు. అండ్ FZ 149cc మీద. తర్వాత బన్నీ హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం హైదరాబాద్ టు వైజాగ్ రైడ్ చేశాడు. అండ్ 648 కిలోమీటర్ రైడ్ చేశాడు. అండ్ బన్నీ కూడా అంతగానే ఎక్స్పీరియన్స్ లేకుండా, బట్ లదాఖ్ రైడ్ కోసం సోలోగా వచ్చాడు నిన్న 13th డేట్కి. అండ్ బన్నీ రైడ్ స్టార్ట్ చేసాడు వైజాగ్ టు లదాఖ్ రైడ్తో. అందుకే 13th మే మేము కౌంట్ చేస్తున్నాము. అండ్ హైదరాబాద్ నుంచి 14 మేకి స్టార్ట్ చేశారు. అండ్ పూణే నుంచి 15th మే. సో ఇలాగనే కంటిన్యూ అవుతుంది సిరీస్. తర్వాత మనీ వచ్చేసి తిరుపతి. అండ్ మనీ జస్ట్ రీసెంట్లీ బైక్ ఉన్నాడు. అండ్ న్యూ రైడర్, అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు మనీకి. జస్ట్ 100-200 కిలోమీటర్ కానీ హైదరాబాద్ టు శ్రీశైలం మనీ ఇలాంటి రైడ్ చేశాడు. బట్ ఫ్యామిలీతో పాటు చాలా ట్రావెల్ చేశాడు, అందుకే ఎక్స్పీరియన్స్ ఉంది మనీకి. అండ్ తర్వాత వచ్చేసి మనీ బైక్ మీద సాయి పిలియన్ ఉన్నాడు. అండ్ సాయికి అడ్వెంచర్ చేశాడు, బట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. తర్వాత సాగర్ అయితే ఆల్రెడీ లదాఖ్ చేశాడు. వికీ ఆల్రెడీ మాతో పాటు మా క్లబ్లో చాలా లాంగ్ రైడ్ చేశారు. సో అందుకు మనకి ఎక్స్పీరియన్స్. కెమెరా రోలింగ్ యాక్షన్. మన్సర్ లేక్ ఎక్స్ప్లోర్ అయిపోయింది. ఇప్పుడు బ్రీఫింగ్ చేయాలి. సో అందరూ చెప్పాను బ్రీఫింగ్ కోసం రావడానికి. అండ్ మన్సర్ లేక్ నుంచి శ్రీనగర్ వెళ్తాం. వెళ్ళే ముందు మీకు ఒక విషయం అడగాలనిపిస్తుంది. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్లో ఇప్పుడు మన్సర్ లేక్ టు శ్రీనగర్ రూట్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. సో హిమాలయస్ మనకు అనిపిస్తాయి. హిమాలయస్ టనల్ ఉంటుంది 3, ఉదంపూర్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది కొన్ని. సో ఆ ఆఫ్ రోడింగ్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. సో స్టే ట్యూన్. తర్వాత మనం డైరెక్ట్ బ్రీఫింగ్ కాడ ఈ నుంచి ఘాట్ సెక్షన్ ఉంటుంది మొత్తం. ఉదంపూర్ క్రాసింగ్ ఉంటుంది. ఉదంపూర్ క్రాసింగ్ కాడ 2 రోడ్లు ఉంటుంది. ఒకటి రైట్ అవుతుంది, ఒకటి లెఫ్ట్ అవుతుంది. డౌన్ పోకుండా లెఫ్ట్ ఎక్కాలి. మాక్సిమం ట్రై చేయండి. ఇప్పటివరకు ఎట్లా వచ్చినా కూడా బ్యాక్లోనే అట్లే రండి. నెట్వర్క్ ఎవరెవరితో లేదు. శ్రీకాంత్ బన్నీ వీళ్ళిద్దరిని మధ్యలో పెట్టండి. అండ్ శ్రీకాంత్ ప్లీజ్ సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్. సాగర్ ముందుకు వచ్చినా ఇంకి పోయినా సాగర్ ఇష్టం. అది సాగర్ ఫ్లయింగ్ చేస్తున్నాడు. మధ్యలో నాకేమైనా మెసేజ్ చెప్పాలన్నా వాడు మీకు పాస్ చేస్తాడు. మీకేమైనా మెసేజ్ చెప్పాలన్నా వాడిని చెప్పండి. టైర్ పంక్చర్ అయినా, పెట్రోల్ అయిపోయిందా, లేకపోతే సంథింగ్ ఏదైతే చెప్పినా సాగర్ చెప్పండి. సాగర్ మెసేజ్ పాస్ చేసి ఆపేసారు బండి. నెట్వర్క్ కంపల్సరీ మీతోనే పెట్టుకోండి. ఇది మీతో ఇద్దరితో లేదు కానీ మీ తరఫు కంపల్సరీ పెట్టుకోండి. లొకేషన్ లైవ్ లొకేషన్ గ్రూప్లో డ్రాప్ చేయండి. టన్నల్ కాడ మాక్సిమం ట్రై చేయండి. టన్నల్ కాడ ఆపడానికి మాక్సిమం ట్రై. టనల్ ఉంటుందా, టనల్ కాడ చెక్ పోస్ట్ ఉంటుంది. టోల్ ప్లాజా కాడ ఆ టోల్ ప్లాజా ఉంటుంది. టోల్ ప్లాజా పక్కన లేదా టోల్ ప్లాజా క్రాస్ చేసి సైడ్ కాపండి. ఒకవేళ గ్యాప్ ఉంటే 2 టనల్స్ ఉంటాయి. 2 టనల్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్. ట్రాఫిక్లో మేము ముందుకు వెళ్ళిపోయినా అనుకో 3 బండ్లు వెనకాలు ఉంటాయి. 3 బండ్లు ఒకవేళ కనిపించకపోతే మేము ముందు పోయి ఆపేస్తాం బండ్లు. మీరు చూసుకుంటూ రావాలి. ట్రాఫిక్ ఉందనుకో లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ రండి. మేము ఏడన్నా ముందర ఓపెన్ స్పేస్లో మేము ఏడన్నా ఉంటాం. రోడ్ మీదనే ఉంటాం. మీరు ముందుకు పోయినా, నేను ముందుకు పోయినా, ఎవరు ముందుకు పోయినా కంపల్సరీ హైవే రోడ్ ఉంటుంది. హైవే రోడ్ పక్కనే బైక్ ఆపేసి ఆడ స్టాప్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఎంత? హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ తర్వాత ఇమీడియట్ స్టార్ట్ కావాలి. శ్రీనగర్కి వచ్చి ఎవరితో లోకల్ నెంబర్ తీసుకోండి. గ్రూప్ ఆల్రెడీ నేను నెంబర్ వేసాను. మీ ఇద్దరు చెప్తాను స్పెషల్లీ. శ్రీనగర్ లాల్ చౌక్ లేకపోతే లాల్ చౌక్ అడుగు రండి, దాల్ లేక్ అడుగు రండి. ఆడికి వచ్చి నాకు ఫోన్ చేసాను అనుకో, నేను అడగడానికి రిసీవ్ చేసుకుంటా. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కానీ ఎక్కువ తీసుకోకూడదు. ఓకేనా? అండ్ లంచ్ బ్రేక్ మనం మ్యాక్సిమం కాశ్మీర్ లేకపోతే మధ్యలో బనిహాల్ వస్తుంది. ఆ బనిహాల్ కాడ లంచ్ బ్రేక్ తీసుకుంటాం. ఇప్పుడేమన్నా తినాలి ఉంటే ఇప్పుడు తినాలి. ఇంకా గంట పడుతుంది. ఎందుకంటే సాయంత్రము 5-6 గంటల వరకు సన్సెట్ అవుతుంది. మనకు కావాల్సిన వ్యూ మనం మిస్ అవుతాం.
మళ్ళీ ఈ రూట్లో మీరు రారు. ఇప్పుడు పోయేటప్పుడు మొత్తం హిమాలయ మొత్తం కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, జమ్మూ వింటర్ లైన్ కూడా పక్క మీనే పెట్టుకోండి. వింటర్ లైన్ కంపల్సరీ పడుతుంది, అవసరం పడుతుంది. అండ్ హ్యాండ్ గ్లోవ్స్ కూడా అవసరం పడుతుంది. అంత టెంపరేచర్ ఇమీడియట్ డౌన్ అయిపోతుంది. ఇమీడియట్ ఆడ చాయ్ బ్రేక్ తీసుకున్నాం. చాయ్ బ్రేక్ ఆడ ఇమీడియట్ మనం వింటర్ లైన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ కావాలి. 2 బ్రేక్లు ఉంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ ఒకటి అండ్ టీ బ్రేక్ ఒకటి. ఆ తర్వాత డైరెక్ట్ మనం శ్రీనగర్లో కలుగుతాం. ఓకే, पैक गुरुत्व गैप ఎక్కువ పెట్టుకోకూడదు अंदर. फर्स्ट लेफ्ट में अगर गड्ढा है तो लेफ्ट लेग निकालो, राइट है तो राइट निकालो, डोंट स्पीड अप. सेकंड थिंग, ओवरटेकिंग बिल्कुल भी नहीं, अवॉइड, बिल्कुल भी ओवरटेक नहीं. कॉर्नरिंग टाइम लग रहा है, टाइम ले लो. ठीक है, जहाँ पे कहीं पे ना रहती है नहीं, लॉन्ग टर्न भी कैसे सामने से अगर गाड़ी नहीं है तो लॉन्ग टर्न नहीं लेना एक्चुअली बताऊं तो. ठीक है, सेकंड थिंग, मट्टी रहती है ना, डोंट स्केट होने का चांसेस बहुत है ज्यादा, तो आराम से एवरीवेयर. ठीक है, सेकंड थिंग, इंक्लाइन स्पीड ब्रेकर कम्स, बोथ द लेग्स शुड गो डाउन. अगर बहुत रोड खराब है तो लेग्स डाउन. ठीक है, लेग्स डाउन, देन टेक इट. और अभी हर एक पर्सन मैसेज पास करेगा लास्ट तक. मैं जो मैसेज पास करूँ उसको करना है, उसको मनी श्रीकांत टू यू और यू. यू अंडरस्टूड ना? लास्ट में क्या बताया? मैक्सिमम सागर फ्लाइंग पे रहेगा या टेल पे ही रहेगा. ओके, एंड हेलमेट क्लिप, डी क्लिप, నార్మల్ క్లిప్ కాకుండా డీ క్లిప్ పెట్టుకోండి. డీ లాక్ కంపల్సరీ పెట్టుకోండి. డీ లాక్ పెట్టుకోండి. హెల్మెట్ ఎప్పుడు తీసిన తర్వాతనే క్లాక్ తీయండి, లేకపోతే లాక్ అస్సలు ఓపెన్ చేయకూడదు. వాటర్ బాటిల్ క్యారీ చేయండి. జమ్మూ వరకు మనకు వాటర్, ఆ తర్వాత కొంచెం అని ఈ రోజు నుంచి మ్యాక్సిమం వాటర్ మ్యాక్సిమం బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి. ఆక్సిజన్ లెవెల్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు 3000 మీటర్లో మనం ఉన్నాం. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు 3000, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 3000 మీటర్ 3000 మీటర్ అంటే 9000 ఫీట్లో ఉన్నాం. ఇప్పుడు 9000, 11,000, 12,000 ఇట్లా ఆల్టిట్యూడ్ పెరుగుతుంది. సో ఏఎంఎస్ ఛాన్స్ ఎక్కువ ఉండదు కదా, అందుకే ఆక్సిజన్ లెవెల్, బాడీలో ఆక్సిజన్ లెవెల్ అంటే మీరు వాటర్ కంపల్సరీ తాగాలి. క్యాష్ कंपल्सरी कैश పెట్టుకోండి. ఇప్పుడు ఈ నుంచి ముందర ఆన్లైన్ పేమెంట్ కాదని నెట్వర్క్ లేకుండా कैश था हमारे अंदर कैश तो क्यों नहीं दिया उधर? आप ऑनलाइन एक ही बार करेंगे बोले तो हमारे को अभी इधर यूज करेंगे बोल के बोला नहीं, इसलिए मेरे को बोला आप नहीं, आप नहीं करें ना. మళ్ళీ మనం NH44 ఎక్కాము. అండ్ శ్రీనగర్ నుంచి 185 ఉంది. అండ్ పట్నీ టాప్ 50 కిలోమీటర్. తో ఈడొక టనల్ ఉంటుంది, ఉదంపూర్ కాడ ఒక టనల్ ఉంది. ఆ టనల్ కాడ ఒక బ్రేక్ తీసుకుంటా, వాటర్ బ్రేక్ లేకపోతే కాఫీ బ్రేక్ తీసుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత మధ్యలో ఆపనికే రాదు, మధ్యలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఒకసారి ఆ ట్రాఫిక్ క్రాస్ చేసి మళ్ళీ నెక్స్ట్ బనిహాల్ వరకు ట్రాఫిక్ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాఫిక్ లైట్ బయటికి పడాలి. ఇంతకుముందు చెక్ పోస్ట్ కాడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. ఆర్మీ ఆఫీసర్ చాలా చెక్ పోస్ట్ పెట్టారు, 2-3 చెక్ పోస్ట్ ఉన్నాయి ఇంకా. అందుకే ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్న తర్వాతనే మనకు ఈజీ ఉంటుంది. ఉదంపూర్ తర్వాత మళ్ళీ బనిహాల్ వరకు సింగిల్ లేన్ ఉంటుంది. సింగిల్ లేన్ వరకు కష్టం చాలా. బనిహాల్ ఒకసారి దాటి వెళ్తే మళ్ళీ 4 లేన్ హైవే వస్తుంది మనకు. అందుకే బనిహాల్ వరకు ఇమ్మీడియట్గా మనం క్రాస్ చేయాల్సి వస్తుంది. బైక్ ఏమవుతుందంటే ఘాట్ సెక్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది కదా, ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవుతుంది. తో ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయినందుకు పికప్ అనేది సరిగ్గా ఇస్తలేదు. అండ్ మధ్యలోనే కొంచెం డుడ్ అంటుంది. తో దీనికి మన సొల్యూషన్ ఉంది. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా తీశాను. తో సేమ్ ప్రాబ్లం ఉంది, అందుకే సేమ్ సొల్యూషన్ ఇప్పుడు ఉంటుంది. తో ఇప్పుడు టీ బ్రేక్ తీసుకున్నా, టీ బ్రేక్ కాడ ఇదేమి చూడండి. ఇప్పుడు టోటల్ ఫుల్ ఇస్తా, బట్ ఇప్పుడు గేర్ చేంజ్ చేస్తా. ఒక నిమిషం చూస్తున్నా, కొంచెం స్పీడ్ వెళ్ళేటప్పుడు స్ట్రక్ అవుతుంది కొంచెం. సో దానికి ఎయిర్ ఫిల్టర్ క్యాప్ ఉంటుంది కదా, ఎయిర్ ఫిల్టర్ క్యాప్ తీసేస్తే మనకు మైలేజ్ పవర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఎయిర్ ఫిల్టర్ తీసేసి ఎయిర్ ఫిల్టర్ క్యాప్ తీయాలి, ఎయిర్ ఫిల్టర్ కాదు. 2023 లేటెస్ట్ అప్డేట్ మే 20th ఈరోజు. అండ్ మే నెలలో ఉన్న శ్రీనగర్ హైవే మస్తు ఉంది. టార్మాక్ రోడ్ అయింది. కార్నరింగ్ చేసే వరకు బాగుంటుంది, బట్ రిస్కీ. అది కూడా చాలా రిస్కీ, ఎందుకంటే ఈ కార్నర్స్ అనేవి చాలా షార్ప్ కర్వ్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్లో చాలా చేంజెస్ అయినాయి. తో వచ్చే వాళ్ళకు శ్రీనగర్ హైవే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మనాలి టు ఈ రూట్ కన్నా ఈ శ్రీనగర్ హైవే బెస్ట్ అనిపిస్తుంది. శ్రీనగర్ హైవే కూడా ఆల్టిట్యూడ్ స్టెప్ బై స్టెప్ మనం ఎక్కుతాము. తో కంపల్సరీ ఈ రూట్ తీసుకోండి, అవాయిడ్ చేయకని చెప్తలేను, బట్ సర్క్యూట్ అనేది మీరు కంప్లీట్ చేయవచ్చు ఈ రూట్లో. ఇన్ కేస్ మీరు జన్స్కార్ వ్యాలీ చేస్తారంటే కూడా చేయవచ్చు, అది కూడా రూట్లో మీకు చెప్తాను ఎలా చేయాలి. సో ఈ సంవత్సరం మనం జన్స్కార్ వ్యాలీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము.
ఈ కొత్త బ్యాచ్తో మన క్లబ్ మెంబర్స్ ఉన్నాం. సో ఈ ఇయర్ మనం మన జన్స్కార్ వ్యాలీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మన క్లబ్ మెంబర్స్ వాళ్ళతో. సో అది అప్డేట్. లాస్ట్ ఇయర్ ఈ రోడ్ లేకునే జస్ట్ కింది ఒక రోడ్ ఉన్నాయి, అది కూడా చాలా రిస్కీ ఉన్నాయి లాస్ట్ ఇయర్. బట్ ఈ సంవత్సరం చాలా బాగా అయింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ రోడ్ క్రాస్ చేయడానికి మాకు 1.5 hours పడుతున్నాయి. బట్ ఇప్పుడు జస్ట్ ఏంటంటే మ్యాక్సిమం ఒక 30 minutesతో మేము ఫస్ట్ టనల్ ఉదంపూర్ టనల్ కాడ మేము జాయిన్ అవుతాం అనుకుంటున్నాం. చూద్దాం. ఆ టనల్కి పేరు ఉంది సంథింగ్, మర్చిపోయాను నేను. బట్ ఉదంపూర్ టనలే మ్యాక్సిమం మంది చెప్తారు. ఉదంపూర్ క్రాస్ చేసిన తర్వాత ఫస్ట్ టనల్ అంటారు. సో చూద్దాం. ఇప్పుడు ఆ పేరు కూడా మనం ఇప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. సాగర్ నేను అద్దాను వచ్చినప్పుడు ఈ సంథింగ్ ఇదే పోర్షన్లో ఆడ ఈ ఐ థింక్ ఆ బ్రిడ్జ్ కాడ సాగర్ ముందుకు వెళ్ళిపోయాడు మాకు ఓవర్టేక్ చేసి. మేము అనుకున్నాం సాగర్ వెనకాల ఉన్నాడు. ఆ మూమెంట్లోనే సాగర్ ప్లేస్ అయిండు. ఆ టైంలో డైరెక్ట్ మాకు కలిసిండు, సాగర్ మాకు కలిసిండు శ్రీనగర్లోనే. అందుకే ఈసారి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే రైడర్స్ని ఎంబడిని పెట్టుకొని వచ్చాను. అందరూ ఒకే లైన్ ఉన్నారు. అండ్ మిర్రర్లో నాకు 6 బండ్లు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ తిండికి ఆపాము. ఇక్కడ జస్ట్ హైవే కానీ ఉంటుంది. హోటల్ గంగా ప్యూర్ వెజ్. యాక్చువల్లీ ఇది ఉదంపూర్ పోయే రూట్లోనే. ఆర్డర్ ఇచ్చాం, సాగర్ వస్తున్నాడు. పన్నీర్ రోటీ అండ్ మిక్స్ వెజ్ ఉంది. సో ఇక్కడ హరి డాబా వెజ్ హోటల్ కాడ తిండికి ఆపాము. తిని ఇంకా వెళ్తున్నాం మనం ఇప్పుడు. చలో రైట్. చెన్నాని నర్సరీ टनल वे लिमिटेड. यस सर. हाँ ले सर ले. नहीं ले लो. अरे ले लो. फोटो लेना, क्या करना बताओ. लेना है फोटो, आ जाओ. चलो ఓకే. ముందరకు పోయిన తర్వాత ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది సింగిల్ లైన్. ఆ టనల్ దాటిన తర్వాత మనం దిగుతాం టౌన్కి. ట్రాఫిక్ ఉంటుంది, కట్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ నెక్స్ట్ ఒక టనల్ వస్తుంది. ఆ టనల్ కాడ నేను సైడ్కి ఆపుతా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. టనల్ కాడ ఆపుతా, టనల్ కాడ అందరికి వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాలి. బట్ మధ్యలో ఎవరు ఆగరు. ట్రాఫిక్ ఉంటేనే, ట్రాఫిక్ అయిపోయిన తర్వాత మధ్యలో 1/2 hour వెయిట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ టనల్ కాడనే కలుసుకోవాలి. గుర్తుపెట్టుకో, టనల్ కాడనే కలుసుకోవాలి. మళ్ళీ ఈ టనల్ ఉంటుంది, నెక్స్ట్ టనల్ ఉంటుంది. ఆ టనల్ కాడ మళ్ళీ ఆపాలి. ఆ ముందర ఇంకొక టనల్ ఉంటుంది, ఆ టనల్ కాడ ఆపాలి. స్టార్టింగ్ పాయింట్ కానీ ఓకే. అందరూ వచ్చి ఆ నుంచి స్టార్ట్ కావాలి. సింగిల్ లైన్ లేన్ ఉంటుంది. ఇప్పుడు ట్రక్ స్టార్ట్ అవుతుంది, ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. కట్ చేసుకుంటూ రావాలి. బట్ జాగ్రత్త, లెఫ్ట్ సైడ్ ఎక్కువ దింపకు రవి. లెఫ్ట్ సైడ్ ఎక్కువ దింపకు కిందికి. లెఫ్ట్ సైడ్లో లోయ ఉంటుంది, అస్సలు లేదు ప్లేసు. రైట్ సైడే కొట్టుకుంటారా. సో లెఫ్ట్ సైడ్ అండ్ డాక్టర్ సాయమా ప్రసాద్ ముఖర్జీ టనల్ పేరు ఇది. तो టనల్ లోపలికి ఎంటర్ అయినా ఇప్పుడు. సో చాలా పెద్ద టనల్. స్పీడ్ లిమిట్ ఉంటుంది 50, ఎక్కువ స్పీడ్ ఉండకూడదు. సో ఐ థింక్ 8 kilometers సంథింగ్ ఉంది అనుకుంటా. 8 kilometers ఉంది ఈ టనల్. చాలా పెద్ద టనల్ ఇది. లాస్ట్ ఇయర్ ఈ రోడ్ ఈ నుంచి మేము మీన్కి వెళ్ళాము. అండ్ ఈ సంవత్సరం ఈ కొత్త టనల్ ఓపెన్ అయింది. సో 2023లో ఇంకొక న్యూ అప్డేట్. క్యా బాత్ ఏంటంటే ఇప్పటివరకు లోపల లైట్స్ కానీ అలాంటి ఏం ఫెసిలిటీ లేవు. 1/2 hour to 1 hour సేవ్ చేస్తుంది ఈ టనల్ మ్యాక్సిమం. సిమెంట్ కడుకుంటున్నా ఎట్లా మరి రాజా. अंदर से वो जो पाउडर था ना, पाउडर से लेके आया मैं भगा के, तो उसको से पूरा हालत ऐसा हो गया. मैं वाइपर भी नहीं लिया, खाली ग्लास से मैं पूरा चला लिया गाड़ी. ऐसा रहता, राइडर बोलते ऐसा ही रहेगा. हमारा नाम याद मत सिखाते थे. इसका करो भैया, पहले हमारा मत करो. ఫైనల్ గా మనం మిస్త్రీ పని చేసి వచ్చినాం. శ్రీకాంత్ టైం పాస్ చేస్తున్నాడు. నేనేం చేస్తున్నా నాడు. లేట్ చాలా అవుతుంది, ఎందుకంటే సన్సెట్ అయితే మళ్ళీ ముందర
వ్యూ కనిపించదు మనకు. అడ్డుతలేవు కదా అంత స్పీడ్ వచ్చినా. చూడండి మొత్తం ఆ నుంచి ఇటు వరకు ఉంది ట్రాఫిక్. అది మొత్తం లైన్ ట్రాఫిక్ జామ్ ఉంది. మనం కొంచెం ఓవర్టేక్ చేసి కట్ చేసుకొని పోతున్నాం. అండ్ రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది మంచి బ్యూటిఫుల్ ఒక చిన్న వాటర్ ఫాల్. ఓ బాయ్ 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 బాయ్. సత్తు హెల్మెట్ అనేది ఇస్తున్నావు? समोर ट्रक आहे ते दिसतो गाडी. ఓ చచ్చా. మళ్ళీ ఇంకొక టనల్ ఎంటర్ అవుతున్నాం మనం. ఇప్పటి వరకు 4వ టనల్ 4 టనల్ సారీ 5వ టనల్, ఇది 6వ టనల్. थ्री किलोमीटर जाम. बकरी में रोड आना है क्या? बकरी ने नहीं, आगे भी है बहुत. क्या लैंडस्लाइड हुआ क्या आगे? लैंडस्लाइड हुआ आगे? नहीं, डबलिंग जैम. डबलिंग जैम. अरे बाप रे. ए सिंगल लाइन जाम ఉంది. कहाँ जा रहा है? श्रीनगर. श्रीनगर से आगे गई. श्रीनगर से आगे लेह लद्दाख. लेह लद्दाख तक कहाँ से आए? हैदराबाद से. महाराष्ट्र हैदराबाद. हाँ 9 लोग हैं. 10 पाँच बाइकें. 6 बाइकें और पीछे से यहाँ. सही है. हाँ सही है. चलो थैंक यू. ट्रैफिक जाम చూడండి. मारो इनको मारो. मारो इनको मारो. ना बस ओ चलना. चला కింద చూడండి లోయ మొత్తం. ఏ ఇంకి జరుగు. पीछे छोड़ेगा गाड़ी. రవి అంత ముందరకు ఇంకీజర్ కొంచెము రివర్స్ క్లచ్ ఇడిచిండు అనుకో ట్రక్ ఇంకికి వచ్చేస్తుంది. మిస్త్రీ అన్న శ్రీకాంత్ అంటే రవి, శ్రీకాంత్ అంటే తోపు, కింద మీన ఉప్పు. टोटल जाम जाम जाम. आपली राईट आहे मग. मिस्त्री अण्णा. मिस्त्री अण्णा. हाँ मिस्त्री अण्णा घासला. तो फाइनली మనం जाने दो भाई. ये चूते हो जाने दो. पागल हो. चलो जाने दो. तो फाइनली మనం బనియాల్లో వచ్చేసాము. ట్రాఫిక్ అయితే మస్తు టూ మచ్ ఉంది. వేరే లెవెల్ ట్రాఫిక్. ఇట్లనే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. तो फाइनली ఇప్పుడు మనం జర కొంచెం ట్రాఫిక్ జోన్లోకి అయితే బయటికి వచ్చేసాము. ఇప్పుడు మనకు స్ట్రైట్ ఒక హైవే ఉంటుంది. ఆ హైవే ఎక్కితే ఇంకా డైరెక్ట్ శ్రీనగర్ హైవే.
శ్రీనగర్కి వెళ్దాం. NH44 మీద ఉంది ఇప్పుడు. సో ఇది హైవే ఉంది మొత్తం, అండ్ ఈ నుంచి ఇంకా 4 లేన్ హైవే ఉంటుంది టోటల్ డైరెక్ట్ శ్రీనగర్ వరకు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇంకా ఇప్పుడు చేసిన రైడ్ ఒక ఎత్తు ఉంటే ఇంకా ఈ నుంచి కొంచెం చాలా కంఫర్ట్గా ఉంటుంది రైడు. టైం ఆల్మోస్ట్ 7-7:30 అవుతుంది అనుకుంటున్నా. సో వెళ్ళిన తర్వాత టైం చెక్ చేద్దాం. అండ్ నేను అనుకున్న వ్యూ చాలా మిస్ చేస్తున్నా. తొందరగా వచ్చింటే ఆ వ్యూ చూపిస్తుంటే మీకు ఆ హిమాలయ పర్వత్, ఆ గ్లేషియర్స్ మొత్తం కనిపిస్తున్నాయి. బట్ బిస్కెట్ అయిపోయినాం, ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయింది మనకు. అయినా ట్రై చేద్దాం. సో మనం టనల్లో ఎంటర్ కాబోతున్నాం, బట్ వ్యూ ఉంటుందా మనకు లేకుండా చూద్దాము. మనం బనిహాల్ కారిడోర్ టనల్లో ఎంటర్ అయితే అయిపోయినాం. ఏదో టైర్ పంక్చర్ అయినట్టు ఉంది. ఒక్క వెహికల్ వల్ల పంక్చర్ ఒక వెహికల్ వల్ల అంత ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి రైట్ సైడ్. సో రైట్ సైడ్లో గ్లేషియర్ అయితే కనిపిస్తున్నాయి, బట్ ప్రాపర్గా కనిపించట్లేదు ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది, లేట్ అయింది మనకు రావడానికి. ऑल इंडिया राइड विकी भाई कहाँ पर हैं हम लोग? वेलकम टू कश्मीर वैली. कश्मीर वैली वेलकम टू कश्मीर वैली आफ्टर बनिहाल टनल. ఆ బనిహాల్ టనల్ చెక్ పోస్ట్ ఇక్కడ టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ 163 CRPF క్వార్టర్స్ ఉన్నాయి. 163 CRPF గేట్ ఉంది. ఆ గేట్ కానీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ కానీ వెల్కమ్ టు కశ్మీర్ వ్యాలీ ఉంటుంది. మనోళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడా. మనోళ్ళు వస్తున్నారు ఇప్పుడు, ఒక 5 to 10 minutesలో వచ్చేస్తారు. ఫోన్ చేసాం ఇంతకుముందు. శ్రీకాంత్ ముందు వెళ్ళిపోయాడు, అండ్ బన్నీ, మనీ అండ్ సాగర్ వీళ్ళు ముగ్గురు ఇంకా ఉన్నారు. వాళ్ళ కోసం ఆగాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక టీ బ్రేక్ తీసుకొని ముందర ప్రొసీడ్ అవుతున్నాం. ఏముంది మనది ఆర్టీసీ బస్సు. ట్రైన్ పోతే ట్రైన్ కొడుతుంది, బస్సు పోతే బస్ బస్సోడు డాబాకాడ ఆపుతాడు కదా, డాబాకాడ ఆపిన తర్వాత కొడుతాడు. ఏ ప్రాంతరాబాయి వరంగల్ 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 గుట్టేదుడు అక్కడ వాడు. యూట్యూబర్ శ్రీకాంత్ సిమెంట్ రాజా. సరే అట్లనే నన్ను కానీ సిమెంట్ శ్రీకాంత్ అను. जम्मू में तो सस्ता है जी. बस 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 हो गया. 1130 करो. फाइनली श्रीनगर వచ్చేసాము. నేషనల్ హైవే 44 ఈడనే ఫినిష్. కాశ్మీర్ టు కన్యాకుమారి. సో ఇప్పుడు మనం రైడ్ తీసుకుంటాం శ్రీనగర్కి. సో ఇలా ఉంటుంది ఇక్కడ పంచాయతీ వీళ్ళతో రూమ్లో గురించి. సో మనం ఆల్రెడీ బుకింగ్ చేసాం, అందుకే మనకు ఎలాంటి టెన్షన్ లేదు. కొత్త ఎవరు వస్తే వాళ్ళకి ఇంకా బక్రా చేస్తారు. లాస్ట్ టైం అంటే మనకు మన ఇద్దరు సార్ హెల్ప్ చేశారు, వాళ్ళ కాంటాక్ట్ ఇది ఇప్పుడు ఈడ ఇస్తారు. మనం వెళ్తున్నాం అది. బస్ बस बस थैंक यू सो मच. आपकी दुआ आपका प्यार वो था हमारा रूम लास्ट ईयर. चलो ठीक है. हाँ नहीं लेट हो गया हमको, ट्रैफिक बहुत था. ट्रैफिक बहुत था आज के इसमें. फिर भी रोड बहुत अच्छे हो गए इसके बाद. ఇది అవుతారా మీరు దుమ్ము దులిపేయడం అంటే ఇది దుమ్ము దులిపేయడం.
तो రైడింగ్ జాకెట్ వాష్ చేసేస్తాం ఇక, ఎందుకంటే చూడండి ఘోరంగా అయిన పరిస్థితి. ప్రొటెక్టర్ అయితే మొత్తం తీసేసాను, గార్డ్స్ మొత్తం అన్ని చెస్ట్వి ఇవి వాష్ చేసేసి స్నానం చేసేస్తాను ఇక.